వరంగల్ హెల్త్ సిటీకి బ్రేక్. రేవంత్ రెడ్డి సమీక్ష ఆడిటింగ్ తర్వాత నిలిచిన నిర్మాణ పనులు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ దవాఖానపై సర్కారు నిర్లక్ష్యం. దేశంలో నంబర్ 1 దవాఖానగా తీర్చిదిద్దేలా కేసీఆర్ సర్కారు ప్లాన్. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల భవన నిర్మాణం పూర్తి. మిగిలిన కొద్దిపాటి పనులను పట్టించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం. రోగులకి అందుబాటులోకి రాకుండా నిలిచిపోయిన దవాఖాన అని చెప్పి కూడా దాదాపు 2500 పడకలతో సంబంధించి మల్టీ స్పెషాలిటీ వరంగల్ హాస్పిటల్కి సంబంధించి హెల్త్ సిటీకి బ్రేక్ అని ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాము. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు 24 అంతస్తుల భవన నిర్మాణానికి పూర్తి అయిపోయింది. అరాకొర చిన్న చిన్న పనులు ఉంటే క్లియర్ చేస్తే ఆ హాస్పిటల్ అయిపోతుంది. దానివల్ల దేశంలో నెంబర్ 1గా హాస్పిటల్గా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. సో ఇది ఎప్పుడు జరిగింది? కేసీఆర్ హయాంలో ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇదొక నిర్మాణం. సో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉందంటే, ఇలా ప్రభుత్వాలు మారితే ఆ ప్రభుత్వం చేసిన పని మేము చేస్తే వాళ్ళకి గుర్తింపు వస్తుందని ఈ విధంగా ధోరణిలో ఉన్నారో ఏంటో తెలియదు. కానీ ఇవాళ దీనివల్ల చాలా పేద ప్రజలకి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నష్టం చేసినట్టే కదా. దాదాపు 2500 పడకల కలిగినటువంటి సూపర్ స్పెషాలిటీ దవాఖానకి ఎందుకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దానిని పట్టించుకోలేకపోయింది? ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అని అంటే 24 అంతస్తుల నిర్మాణం భవనం ఏదైతే ఉందో సో దాన్ని కట్టి ఆ పేద ప్రజలకి మంచి సరైన వైద్యం అందించాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. దానికోసమే 2500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. సో ఆ తరుణంలోనే ప్రభుత్వం మారిపోయింది. ఈ వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిర్మాణానికి మొత్తం కేటాయించిన నిధులు 1116 కోట్లు. భవన నిర్మాణం సర్వీసులకు నిధులు 884 కోట్లు. వరంగల్ హెల్త్ సిటీలో పడకల సంఖ్య 2458. వైద్య పరికరాలకు కేటాయించిన నిధులు 107 కోట్లు. పనుల కోసం ప్రతిపాదించిన మొత్తం 125 కోట్లు. హెల్త్ సిటీలో సేవలు అందించే వైద్యులు 500 మంది. వైద్య సేవలు అందించే విభాగాలు 35, నర్సులు 1000 మంది, పారామెడికల్ ఇతర సిబ్బంది 1000 మంది అని చెప్పి కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా 2458 పడకలు కలిగినటువంటి పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్కి సంబంధించి ఈ ప్రభుత్వము మరి పట్టించుకోవట్లేదు. సో వరంగల్ హెల్త్ సిటీకి ఒక బ్రేక్ వేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఎలాంటి పనులు మరమ్మతులు కూడా ఇప్పటికీ కూడా చేపట్టలేదు. సో అక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఉందని చెప్పి కూడా మరి ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది. వరంగల్లో ఆధునిక వసతులతో 2500 పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం కోసం 2021లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. దేశంలో నెంబర్ 1 దవాఖానగా దీనిని తీర్చిదిద్దాలని కేసీఆర్ కలలుగన్నారు. 2023 నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎన్నికల షెడ్యూల్తో పనుల్లో జాప్యం జరిగింది. అదే ఇప్పుడు వరంగల్ ప్రజలకు శాపమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చింది. మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేసేందుకు అపోహలు పడుతున్నది. కుంటి సాకులు చెప్తూ కాలం వెల్లదీస్తుంటుంటే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయని చెప్పి కూడా ఏదో ఒక సాకు ఏదో ఒక అంశం చెప్తా ఉన్నారు. కానీ మీరు రాజకీయాలను పక్కన పెట్టండి. ఇవాళ ఈ వరంగల్ హెల్త్ సిటీ ఏదైతే ఉందో, ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఒకసారి దృష్టి పెడితే ఇవాళ ప్రజలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ ప్రభుత్వం కట్టింది, ఈ ప్రభుత్వం కట్టింది, ఆ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ఎవరు మాట్లాడుకోరు. అభివృద్ధి ఏ ప్రభుత్వంలో చేసినా కూడా ఆ ప్రభుత్వానికి జరుగుతుంది. మీరున్నప్పుడు మీరు ఈ ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని కూడా మీరు లాస్ట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పనులు చేసి దాన్ని నడిపించండి. మీకే కదా పేరు వచ్చేది. క్లియర్ కట్గా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సో రాజకీయంగా కుట్రవన్నీ ఇవాళ వరంగల్కి సంబంధించి ఈ హాస్పిటల్ని ఆపుతూ ఉన్నారు అనేది క్లియర్ కట్గా అక్కడ కథనం అయితే కనిపిస్తూ ఉంది.